ప్రభువు మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండేది. ఆయన ఎవరు, ఆయన అక్కడ ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం, అలా చూసేదాన్ని. ఉన్నంతసేపు కేక్ తిన్నప్పుడు కూడా ఆయన్ని చూస్తూ తినేదాన్ని. చాలా అట్రాక్ట్ అయ్యేదాన్ని. కానీ ఏంటో తెలియదు ఆయన ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబరా అలా అనుకునేదాన్ని. ఇంకోటి ఏంటంటే వాళ్ళలో ప్రభువు మీద భక్తున్నా ఎప్పుడు అది మా మీద రుద్దరు. నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా రుద్దరు అక్క. అందుకే నాకు ఆ క్రిస్టియన్ కల్చర్ నచ్చుతుంది. భార్యను విపరీతంగా గౌరవిస్తారు, విపరీతంగా ప్రేమిస్తారు. అలా అని అది మాటల్లో ఏమి చెప్పరు. కాఫీ కలపాలన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిచెన్ లోకి వెళ్ళిపోతారు. కాఫీ వైఫ్ తీసుకొచ్చి ఇస్తే థ్యాంక్ యూ చెప్తారు. ఎంత ఆశ్చర్యం అంటే దే బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి జనరల్ గా ఏమవుతుందంటే నాకు తెలిసిన పరిధిలో ఏ కాఫీ పేరు పెట్టుకుంటే చెప్పరు. అది తప్ప కూడా పట్టట్లేదమ్మా. వాళ్ళు పెరిగిన అంటే భార్య అంటే ఇలా అంటే బిడ్డనైనా అలాగే పిలుస్తారు. ఓ ఈ కాఫీ అంటారు. అది నేను ఎక్కడ క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో చూడలేదు. ఎవరైతే ప్రభు ఫిలాసఫీ ఫాలో అవుతారు, నేను కొంతమంది ఫిలాసఫీ ఫాలో అవుతాను. ప్రభు ఫిలాసఫీలో చాలా ఆనందం దొరుకుతుందమ్మా నాకు. కానీ అది నాకు చెప్పడం రాదు. ఎందుకు నేను ఆనందపడుతున్నాను అనేది ఒక్క పాయింట్ అయితే చెప్పగలను నేను. ఒక కష్టం వచ్చినప్పుడు ఈ కష్టాన్ని ఎలా దాటాలి అని, అంటే చాలా దారుణమైన కష్టాలు వస్తాయి ఒకసారి, మార్గం దొరకదు. కరెక్ట్. అప్పుడు నేను ఎలా బయటకు రావాలి, ఎవరు చూస్తారు, నేనే రావాలి అని నాకు పూర్తి ధైర్యం కోల్పోయిన నిమిషంలో, ఆఖరి నిమిషంలో నేను చేయగలను అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది లోపల నుంచి. అది ఎప్పుడు వస్తుంది నాకు, ప్రభువుని తలుచుకుంటే వస్తుంది.